రావు, మీరు స్పీచ్ ఇవ్వాల్సి ఉన్నది. అర్జెంట్ గా వేదిక మీదకి రావాలి. రైట్, థ్యాంక్ యూ. అందుకే గట్టిగా వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, హామీలతో వారు గ్యారంటీలతో ఎన్ని గ్యారంటీలు ఇచ్చిందన్న కాంగ్రెస్ పార్టీ? 6 గ్యారంటీలు ఇచ్చింది. అమలైందా? ఒక్కటి కూడా అమలు కాలే. అది అమలైందంటే ఉచిత బస్సు, అన్న కూడా మళ్ళా కొట్టుకురుడు, గుద్దుకురుడు, సిగలు బట్టి వీక్కురుడు. ఇంతకు మించి ఏమైనా ఉందా? ఉన్నదా? అరే అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, కాని హామీలతో వారు గ్యారంటీలతో, కాని హామీలతో వారు గ్యారంటీలతో, కాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అధికారులు అనుకున్నారు. వద్దురా 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 నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. అందరూ ఒకసారి గట్టిగా జెండాలని పైకెత్తాలి. ఇది జూబ్లీ హిల్స్ అంటే గులాబీ కోటకు తెచ్చుకోవాలన్న గట్టిగా. కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది. వస్తుందా కళ్యాణ లక్ష్మి? వస్తుందా? తులం బంగారం వస్తుందా? మరి రాదనుకున్న వాళ్ళకి ఇట్లా చేతులకి ఇట్లా పెట్టుకుంటే ఎత్తా. గట్టిగా గంట బజాయించి చెప్పాలి. తులం బంగారం రానోళ్ళు గట్టిగా చేతులన్నీ పైకెత్తాలి. వచ్చిన వాళ్ళైతే చేతులు కింద పెట్టుకోవాలి. అగో కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది. ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు, దిక్కు లేదు, ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు, దిక్కు లేదు. తులమెత్తు బంగారం నీదు నుంచి పెడతామని, తులమెత్తు బంగారం నీదు నుంచి పెడతామని. అగో వలవేసి గించినారు, ఓట్లు బాగా పొందినారు, అగో తులం మాట దేవుడెరుగు మాసమైతే ఇయ్యలేదు, మాట దేవుడెరుగు మాసమైతే ఇయ్యలేదు, తులం మాట దేవుడెరుగు మాసమైతే ఇయ్యలేదు, మాట దేవుడెరుగు మాసమైతే ఇయ్యలేదు. అదనపు కాంగ్రెస్ను ఓడించి తీరుదాము వద్దురా. నేను వద్దురా అంటే మీరందరూ చేతులతో ఇట్లా అనాలి. అదో మన కేతమ్మ చెప్తాను, ఓకేనా? 60 ఏళ్లకు పైబడినా కూడా కేసీఆర్ గారి మీద ప్రేమతోటి ఈరోజు ఎంత అద్భుతంగా మన ముందుకు వచ్చింది. అందుకే వద్దురా 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 నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటారదా, ఈ మాట అనేది ఎవరంటే స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ రాజకీయ అనుభవానికి ఉన్నటువంటి వయసు ఉండదు, కానీ కడుపుల పేగులు తీసి మెడలకేసుకుంటారట, కనుగుట్లు వీకి గోలి కాయలు ఆడుకుంటారట. కానీ వాళ్ళ జూబ్లీ హిల్స్ ప్రజలు చేయాల్సింది ఏంటంటే ఆయనను గోలీలాట ఆడుకోవాలి. అవునా కదా? కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటారట, కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటారట, కనుగుట్లు వీకి గోలి కాయలు ఆడుకుంటారట.
మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే అవునా కాదా? తెలంగాణలోనూ అత్యంత చీటరు ఎవరంటే మనం చెప్పాల్సిన పని లేదు. ఒకవైపు ఓటుకు నోటుకు దొంగ అయిన అక్కడ ఆయన పెట్టినటువంటి అభ్యర్థి ఓట్లనే దొంగిలించే పనిలో ఉన్నారు. ఈరోజు ఒక్కటే గింట 44 ఓట్లు ఉంటాయా? ఇది సాధ్యమేనా? కాబట్టి ఈరోజు జూబ్లీ హిల్స్ నుంచి ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. నేను ఉత్త మాటలు చెప్పే అంటే మీరే అనాలి రేవంత్ రెడ్డి అని. ఇక్కడున్న అక్కలు చాలా హుషారుగా ఉన్నారు. వాళ్ళు నాకు తెలిసి జూబ్లీ హిల్స్ లో కారు గుర్తు గెలిచేంత వరకు వాళ్ళ ఇళ్లలో అనుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తి. చాలా మంది 33 జిల్లాల నుంచి కదిలొచ్చారు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండ ప్రదానం పెట్టాలని. అవునా? అవును కదా? ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి ఓటుకు నోటుకు అంటే మీరే అనాలి. ముందు కూర్చున్న వాళ్ళు అన్నలు ఓటుకు నోటు ఓటుకు నోటు ఓటుకు నోటు చంద్రబాబుకు ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే. హలో 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 అశోకరా ఇక్కడ బాంటలో మెయిన్ వైస్ ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు అమ్మల కాలకు కొట్లాట పెట్టావు ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు అమ్మల కాలకు కొట్లాట పెట్టావు 2 లక్షల రుణమాఫీ అన్నావు రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు ఉత్త మాటలు చెప్పే దొంగ మాటలు చెప్పే లంగ మాటలు చెప్పే అవునా కాదా? ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే ఓటుకు నోటు ఓటుకు నోటు. కాబట్టి ఇట్లాంటి దొంగల్ని మనం అందరము తరిమి కొట్టాలంటే ఏ గుర్తు మీద ఓటేయాలి? గట్టిగా చెప్పాలి. ఏ గుర్తు? బరాబరా అగో అన్న చెప్తాడు. స్టీరింగ్ ఇక్కడ స్టార్ట్ చేసామంటే జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్యాలెస్ మీద నుంచి కొట్టుకుంటా రావాలి. ఏడ తెరిచినా కూడా కారు గుర్తు మీదనే ఓట్లుండాలి. అంతేనా కదా? అరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదాం అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి మెడలల్లో ఉన్నటువంటి గులాబీ జెండాలన్నీ చేతుల పట్టాలి. మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతుండు. రామన్న హరీష్ అన్న మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు. అరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా ఇళ్ళ ఉన్న వాళ్ళు కూడా జెండాలను ఎత్తాలి. ఈ గులాబీల జోరును చూసి కాంగ్రెస్ వాళ్ళు నామినేషన్ అయ్యడానికి కూడా వెనక ముందు ఆడాలి. అందరూ ఒకసారి గట్టిగా జెండాలని పైకెత్తాలి. అరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా ఇప్పుడు ఈ జాతరలో మన మల్లన్న వచ్చిండు. మల్లారెడ్డి అంటే తనదైన స్టైల్ ఉంటుంది తెలంగాణ రాజకీయాలలో. ఒక్కసారి కేతమ్మతో పాటు తను కూడా ఈ పాటకు ఒక స్టెప్ వేయాల్సిందిగా కోరుతున్నాం. వెయ్యాలా వద్దా? మీరందరు పిలిచి వస్తారట. ఒకసారి రానా మా మానుకోట ప్రసాద్ కూడా వస్తాడు. కేతం ఉన్నది. గట్టిగా మీరందరూ కేక పెట్టాలి. మల్లన్న చిక్కలు ఒక్కసారి
మానుకోట ప్రసాద్. హలో హలో హలో. హరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా గులాబీల జాతర బోధమా బలా జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా గులాబీల జాతర బోధమా జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా బల 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 హో. మన జూబ్లీ హిల్స్ గడ్డ మీద కారు కేదమా మన జూబ్లీ హిల్స్ గడ్డ మీద కారు కేదమా కాంగ్రెస్ వాళ్ళ తొక్కి పడుదమా బలే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా గులాబీల జాతర బోధమా జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా గులాబీల జాతర బోధమా. అమలుగాని హామీలతో ఆరు గ్యారంటీలతో అమలుగాని హామీలతో ఆరు గ్యారంటీలతో అమలుగాని హామీలతో ఆరు గ్యారంటీలతో అమలుగాని హామీలతో ఆరు గ్యారంటీలతో అధికారం చేతబట్టి తమాషాలు చేస్తుండ్రు అధికారం చేతబట్టి తమాషాలు చేస్తుండ్రు హైడ్రా పేరుతోని ఇళ్లను కూల్చుతుండ్రు హైడ్రా పేరుతోని ఇళ్లను కూల్చుతుండ్రు. ఈ ఇళ్లను కూల్చే పట్టే బాజీ తోకే బాజిగాళ్లను తొక్కి పడుదమా కారుకు ఓటు వేదమా బలే జబ్బకు సంచి